ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా. యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా. లోకాశలపై విజయము నీకుందా, లోక ఆశలపై విజయము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా. ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా. యేసునాథునితో సహవాసము నీకుందా, యేసునాథునితో సహవాసము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా.
అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా, అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా. ఆత్మల కొరకైనా భారము నీకుందా, ఆత్మల కొరకైనా భారము నీకుందా. రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నవంబర్ 27వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్లో 1 డే గెట్ టుగెదర్ మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ వాళ్ళకి కొరకే కాదండి, విజయవాడ చుట్టుపక్కల ఉన్న మీరందరూ ఒకప్పుడు గెట్ టుగెదర్లు పెట్టినప్పుడు వచ్చేవారు కదా. అటుపక్క మచిలీపట్నం, న్యూజివీడు, ఇటు అటు గోనదల, తెనాలి, మీరందరూ అన్ని ఊర్లు చెప్పాలంటే కుదరదు కదా. రండి, వాక్యము ద్వారా మేలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నవంబర్ 27వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉన్నాయి. రండి, పాల్గొనండి, ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థన చేయడానికి నాకు అవకాశం కలిగి చేయండి. తప్పకొస్తారు కదా. ఐదేళ్ల ప్రార్థన. మొదటి బొటలు వేలు చూసినప్పుడు చెప్పేశాను కదా ఇందాక, మన కోసం, మన బంధువుల కోసం, మన కుటుంబం కోసం, భార్య భర్తలు, బిడ్డలు, మనుమలు, తల్లిదండ్రులు, అత్తమామలు, అన్నదోమలు, అక్కచెల్లెళ్ళు, వాళ్ళ పేర్లన్నీ రాసుకుంటే మీరు ఒక 5 నెలలు ప్రార్థన చేసినా కూడా మళ్ళీ ఆ పేర్లు చూస్తే ఆ 5 నెలలు మీరు చేసిన విశ్వాస ప్రార్థనతో చాలామంది అక్కడ మారిపోతారు. టిక్కు పెట్టేసుకోవచ్చు, ఈ ప్రార్థనకు దగ్గర జవాబు నాకు వచ్చేసింది, నా తమ్ముడు మారాడు, నా అన్న మారాడు, మా వదిన మారింది, ఇతని కష్టం తీరింది అనేది మీరు చూస్తారు, రిజల్ట్స్ చూస్తారు, ప్రార్థన ద్వారా ఫలితాలు చూస్తారు. 2వ వేలు చూపుడు వేలు, నిన్నేమంటారు, ఇండెక్స్ ఫింగర్ లేక చూపుడు వేలు. దీంతో చాలాసార్లు నేను కూడా ఏళ్ళు చూపిస్తున్నాను లేదు తెలియదు కానీ నేను కూడా చూపిస్తాను, అప్పుడప్పుడు చూపిస్తా. జాగ్రత్త అంటుంటాడు పాస్టర్ గారులు, టీచర్లు, పడితే రేయ్ గుండె బోలుతుంది చదువు అంటాడు చూడండి. పాస్టర్లు, టీచర్సు, ప్రీచర్సు, ఏంటంటే ట్యూటర్సు, అధ్యాపకులు అందరూ ఏం చేస్తారో వేలు చూపిస్తారు. మీరు ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మీ పాస్టర్ గారు సరిగా ఉంటేనే మీరు సరిగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? పాస్టర్ గారు మాకు ప్రార్థన చేయాలి కానీ మేం పాస్టర్ గారికి ప్రార్థన చేయడం ఏంటండి? మీ ప్రార్థన ఎవరు కావాలా అంటాడంట కొంతమంది పాస్టర్ గారులు. అబ్బే తప్పది. మీకు నా ప్రార్థన కావాలి, నాకు ఇందాక అడిగాను లేదా మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని పొద్దుచేసిన అడిగాను, మా కోసం ప్రార్థన. పౌలు వంటి గొప్ప దైవజనుడు ఏమన్నాడో తెలుసా? పౌలు వంటి గొప్ప దైవజనుడు అండి, ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి. అంత గొప్ప సేవకుడు, మా కోసం ప్రార్థన చెయ్యండి అని బైబిల్లో రాసి చూశారు మీరు ఎప్పుడైనా? కాబట్టి సేవకుల కోసం ప్రార్థన చేయండి. టీచర్ సరిలేకపోతే పిల్లలు ఏమైపోతారండి? నాయకులు సరిలేకపోతే దేశం ఏమైపోద్దండి? నాయకులు సరిలేరు. నాయకులు లేని ఎడల జనులు నశించదలనేది వాక్యములు. కాబట్టి మనం టీచర్స్ కొరకు, పాస్టర్స్ కొరకు, మీ పాస్టర్ గారి కోసమే ప్రార్థన చేస్తారా? అందరు పాస్టర్ గారి కోసం ప్రార్థన చేస్తారా? ఏందో
మీ పాస్టర్ గారు ఇంటే కోపం వస్తుంది. మా సంఘాన్ని దీవించయ్యా, మా అయ్యగారిని ఆశీర్వదించయ్యా, మా చర్చి పెద్దదైపోవాలయ్యా. ఏంటండి, మా చర్చిలోనే యేసయ్య ఉన్నాడయ్యా. అవునా? ఇంత మంచి వాళ్ళు ఉన్నారేంటి ఇక్కడ? కొన్ని చర్చిల్లోకి వెళ్తే ఆ చర్చికి వెళ్ళారా కాళ్ళు ఇరిగిపోతాయి అంటాడంట. అక్కడికి వెళ్ళారా మీ కళ్ళు పోతాయి అంటారంట. ఏంటండి, అబ్బా, ఈ చర్చి కుల గొడవల్లాగా చర్చి గొడవలు ఎక్కువైపోతున్నాయండి వాళ్ళ. మనందరం ఎవరు బిడ్డలం? ఎలా రక్షించబడ్డాం? పాస్టర్ గారి రక్తమా, యేసుప్రభు రక్తమా? యేసుప్రభు రక్తంలో నువ్వు కడగబడ్డావు, నేను కడగబడ్డాను. మనందరం ఏమవుతాం? రక్త సంబంధులు అవుతాం, సహోదర సహోదరులు అవుతాం. అందుకనే సేవకులందరి కోసము కొంతమంది మంచి సేవకులు ఉంటారు, కొంతమంది తప్పుడు బోధలు చేసే సేవకులు ఉంటారు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తేనే వాళ్ళ తప్పుడు బోధలు సరవుతాయి. నేను ఒక చర్చిలో ఒక సహవాసంలో ఉండేవాడిని. మా సహవాసంలో ఏం చెప్పేవారంటే, మందే నిజమైన సంఘం, మిగిలిన సంఘాలన్నీ ఒత్తుత్తివి. ఏంటంటే మనమే నిజమైన విశ్వాసలం. ప్రభు వస్తే మన సంఘం మాత్రమే పైకి ఎత్తబడద్ది అంటే నేను నిజమే అనుకున్నాను, నూతుల కప్పలాగా. ఏంటంటే బయటకు వచ్చాను 10 సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను, మన వెస్ట్ గోదావరి వచ్చాక నేను ఏ చర్చ్ వాళ్ళు పిలిచినా మీ డినామినేషన్ ఏంటి, మీ సిద్ధాంతాలు ఏంటి, నేను రాను, అది సరిలేదు ఇది సరిలేదు అంటుంటే నేను ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభా ఈ సంఘాల వాళ్ళందరూ పిలుస్తున్నారు, నన్ను వెళ్ళమంటావా? అది సరైన లేదు, సంఘం సరిలేదు, అక్కడ విశ్వాసం సరిలేరు, అక్కడ పాస్టర్ సరిలేరు, అక్కడ సిద్ధాంతాలు సరిలేవు అని నేను ప్రార్థన చేస్తుంటే, అందుకే నేను తెచ్చాను పొమ్మన్నాడు దేవుడు. అక్కడ సరిలేదంటే నువ్వు పోయి సరైన బోధ చెప్పిరా, నిన్ను పిలుస్తున్నారు కదా, నువ్వు పోయి నా గురించి చెప్పవయ్యా, సిద్ధాంతాలు వద్దు, ఇంకా వేరే పాయింట్స్ ఏమొద్దు, యేసుని గురించి చెప్పు. ఇప్పటికి కూడా అంతేనండి. నేనంటే ఇప్పుడు అందరికీ ఇష్టం, ఎందుకంటే అన్ని సంఘాల వాళ్ళకి సంఘాల ప్రస్తావన నేను తీసుకురాను. ఇది తప్పుడు సంఘం, అది మంచి సంఘం, ఇది తప్పుడు బోధ, ఇదే వాగ్వాదాలు చేసుకుంటున్నారు మనుషులు. యేసుని గురించి చెప్పండి. రక్షణ ఎక్కడుందండి? క్రీస్తులో ఉంది. పాప క్షమాపణ ఎవరి ద్వారా? యేసులో ఉంది. మనిషికి కావాల్సింది ఏంటి? ఆచారాలు కాదు, హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధిని గురించి చెప్పు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి, మనం పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. నింపబడతామంటే ఎగరటమే కాదు. నీ పరిశుద్ధాత్మ ఉందని ఎవరిని అడిగితే మా సంఘంలో ఎప్పుడు చెప్పలేదంటారా ఏంటి? అది పెంతుకోస్తు సంఘంలో ఉంటుందండి, మా సంఘంలో ఉండదంటారా ఏంటి? పరిశుద్ధాత్ముడు లేకుండా అసలు మనకి రక్షణ లేదు. పరిశుద్ధాత్ముడు కొత్తగా వచ్చినాడు కాదండి. పరిశుద్ధాత్మ వచ్చింది పోయింది అంటారు, ఏమన్నా ఫిక్సా? అదే వచ్చింది పోయింది అనాలి కూడా తప్పది. పరిశుద్ధాత్ముడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రిత్వం మొదటి నుంచి ఉన్నాడు. మన ఆకారమందు మన స్వరూపంలో మానవుని చేయదు అన్నప్పుడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఇప్పుడు వచ్చాడు యేసుప్రభు అంటారు కొంతమంది. ఇప్పుడు రావటం ఏంటి? రక్తమాంసాల్లో పాలిభాగస్తుడై శరీరధారిగా వచ్చి 2000 సంవత్సరాలు ఇంచుమించి అయింది, 2024 సంవత్సరాలు పోని. అది నిజమే. కానీ ఎప్పుడున్నాడు ఆయన? ఆల్ఫా నేనే, ఓమేగా నేను, ఆది నేనే, అంతము నేనే, ఉన్నవాడను మొదటి వాడను నేనే. మొదటి నుంచి ఉన్నాడు ఆయన. మనకు కనబడింది ఇప్పుడు శాటిలైట్స్ కనిపెట్టారండి, కాబట్టే యూట్యూబ్ అయ్యి వచ్చినాయి. ఇప్పుడే వచ్చినాయి అంటే వాడు ఇప్పుడే కనిపెట్టాడు. కానీ ఎప్పటి నుంచి ఉన్నాయి అక్కడ? ఎప్పటి నుంచి ఉన్నాయి? దేవుడు సృష్టి ప్రారంభించినప్పటి నుంచి ఉన్నాయి. నువ్వు ఎప్పుడు చూసావు? ఇప్పుడు వచ్చినాయి అనుకుంటున్నావు. ఇప్పుడేం కొత్తది రాలేదు. దేవుడు చేసిన సృష్టిలో కొత్త ఏమీ లేవు. మొదటి నుంచే కనుగొనటం ఇప్పుడు కనుక్కుంటున్నారు కాబట్టి ఇప్పుడు కొత్తదైంది మనకి. వాక్యం నమ్మేవాడు, దేవుని శక్తిని నమ్మేవాడు విశాలమైన హృదయం కలిగి ఉంటాడు. కాబట్టి మనం అందరి కొరకు, మన భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరి కొరకు ప్రార్థించాలి. ఇతర దేశాల్లో ఉన్న విశ్వాసులందరి కొరకు, సంఘాల కొరకు ప్రార్థించాలి. 3వ వేలు ఎత్తుగా ఉంటుంది కదా అన్నిటికంటే. ఎవరికైనా పట్టుకుందా?
అది అధికారులు, ఇందాక చెప్పాను కదా, ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంటు, మన దేశమే కాదు, పక్కన బంగ్లాదేశ్లో గందరగోళం, ఇటుపక్క పాకిస్తాన్లో గందరగోళం, అటుపక్క శ్రీలంకలో భయంకరమైన దరిద్రం. ఏంటండి, ఇటుపక్క దేశంలో యుద్ధం వస్తే మనకేం అవదా? పాకిస్తాన్ మీద బాంబు వేస్తే మనకేం అవదా? మొత్తం. అందుకే అక్కడ యుద్ధం అంటే ఇక్కడ పెట్రోల్ రేటు పెరుగుతుంది, అక్కడ యుద్ధం అంటే ఇక్కడ కరువు వస్తుంది. ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి నష్టాలు కలుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరి కొరకు మనం ప్రార్థన, నాయకుల కొరకు ప్రార్థన. ఆ తిక్క నాయకులు ఉంటారు కొంతమంది, ఇట్లా నొక్కారంటే సారు 30 సార్లు ప్రపంచం అంతా కాలిపోయాన్ని బాంబులు పెట్టుకున్నారు. ఒక్కొక్కళ్ళు పెద్ద గొప్ప మిసైల్స్ పెట్టుకున్నారు. ఇట్లా నొక్కితే చాలు మంట మండిందంటే మొత్తం ఒక ఊరు ఒక దేశం కాదు, ప్రపంచాన్ని నాశనం చేయగలిగినంత ఆ నాశన శక్తులను పెట్టుకున్నారు. అవన్నీ జరుగుతాయండి. ప్రభు రాకడ కొరకు దేవుడు ఊరుకున్నాడు. అంచెదనములు ఏం జరుగుతుందంట, పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి. పంచభూతాలు అంటే ఏంటి? ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని. మనం ఎక్కడ ఉంటావు అప్పుడు? ఆకాశాన్ని ఉండదు, భూమి ఉండదు, సముద్రం ఉండదు, ఏంటంటే అగ్ని ఉండదు, గాలి ఉండదు, ఇంకేముండదు. ప్రభు రాకడ సమీపంగా ఉందండి. నూతన ఆకాశము, నూతన భూమిని కలుగజేస్తానన్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు నూతన యెరూషలేములో మనం ఉంటాం. అది మన నిరీక్షణ. క్రైస్తవ భక్తి భుక్తి కోసం కాదు, ఈ లోకంలో అన్ని మేలు కలగడానికి కాదు, మరణించిన తర్వాత ఉన్న శాశ్వతమైన జీవితం కొరకు. కాబట్టి అధికారుల కొరకు ప్రార్థించాలి. ఆ తర్వాత ఇంకోటి ఉందంటే దాన్ని ఏమంటారు? రింగ్ ఫింగర్ అంటారు. ఏంటంటే చాలామంది ఉంగరం ఏలుకి పెట్టుకుంటారు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ వీక్ ఫింగర్. ఇది బలహీనమైన, ఇవన్నీ పనిచేసినంతగా ఇది పనిచేయదు. మీరు చూడండి, ట్రై చేయండి. ఇవన్నిటిని దేనికన్నా వాడతారు. కనీసం ఇదన్నా చెవు దొర తీసుకోవడం వాడు. దీన్ని ఎక్కువ వాడరు. తంబు అసలు లేకపోతే ఏం చేయలేం. మనం తంబు కట్ చేసుకుంటే 4 ఏళ్లతో ఏం చేయలేం. ప్రతి ఏళ్ళు ముఖ్యమే, కానీ ఇది కొంచెం సపోర్టివ్ అంతే, బలహీనం. అది నువ్వు బలహీనంగా ఉందని దానికి ఏం చేస్తారంట? రింగు పెడతారు. ఏంటండి దానికి? సఫరింగు. ఏమి రింగు? బంగారం రింగ్ కాదు, సఫరింగ్. ఎవరు శ్రమల్లో ఉన్నారో, ఎవరు వరద బాధితులు ఉన్నారో, ఎవరు యుద్ధ భూమిలో నష్టపోతున్నారో, ఎవరు హాస్పిటల్స్లో పడకల మీద ఉన్నారో, ఎవరు అడుగు తింటూ ఆహారం లేకుండా పస్తులు ఉండే వాళ్ళు ఉన్నారో, వాళ్ళ కోసం మనం ప్రార్థన చెయ్యాలి. మన గుప్పిలి విప్పాలి. చూసారండి, బలహీనుల కొరకు మెంటల్లీ రిటాలియేట్. కొంతమందికి బ్రెయిన్ పెరగదు, మనిషి బాగానే ఉంటాడు, బుర్ర పనిచేయదు. కొంతమందికి వికలాంగులుగా ఉంటారు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఏదో ఒక లోపం ఉంటుంది. అలాంటి వారిని మనం ప్రేమించాలి, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. బలహీనుల కొరకు. హాస్పిటల్కి వెళ్తేనండి మనం మంచి ప్రార్థన చేయవచ్చు. అసలే అట్లా పోయి మీ వాళ్ళు ఎవరు లేకపోయినా సరే అలా పోయి ఒకసారి తిరిగి వచ్చేయండి. ఇంటికి వచ్చాక మీ ప్రార్థన రాకపోతే నన్ను అడగండి. నీకు వదనాలైనా, ఆ కాలు తీసేసాం, నాకు కాళ్ళు ఇచ్చావయ్యా, వదనాలయ్యా. ఆడు మూలుగుతూనే ఉంటాడు, నాకు మూలుగుడు లేదయ్యా, నీకు వదనాలు. అమ్మో వాళ్ళ గుండె ఆపరేషన్ అంత, నా గుండె బల కొట్టుకుంటుందే, నీకు వందనాలు అని నీ కృతజ్ఞత వస్తుంది. వాళ్ళ మీద జాలి దయ కలుగుద్దండి. అందుకే నేను మొదట సేవ చేసిన సేవ అంతా హాస్పిటల్ సేవే. మెడ్రాస్ పోయినప్పుడు తెలుగు రాదు నాకు. మొదట్లో కాకినాడ ఉంది కదా, అక్కడ తెలుగు రాదు. కాబట్టి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, తమిళ్ రాదు, ఎక్కడున్నాడు తెలుగు వాళ్ళని ఎత్తుకుంటూ పోతే అందరూ అరవ భాష కచ్చ అంటుంటారు. ఇప్పుడంటే టీవీలో వచ్చారు కాబట్టి మీకు కొంచెం భాషలు తెలుస్తున్నాయి. అప్పుడు ఏ భాష ఏంటో మనకి అసలు తెలియదు, ఇప్పుడు వినాం. కాబట్టి అక్కడ అర్థం కాక ఏం చేయాలని చూస్తే, ఆడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, జనరల్ హాస్పిటల్, సెంట్రల్ స్టేషన్ ఎదురుకుంటా, రైల్వే స్టేషన్ ఎదురుకుంటా. అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారని వెళ్తే హాస్పిటల్స్లో నెల్లూరు నుంచి, తడ నుంచి, ఆ బోర్డర్ నుంచి వచ్చిన తెలుగు వాళ్ళు బెడ్ల మీద ఉండేవాళ్ళండి. వాళ్ళ నడుచుకుంటూ వాటిలో పోతే వాళ్ళు తెలుగు మాట్లాడుకుంటే, మీరు తెలుగు వాళ్ళ అంటే, అవునయ్యా నువ్వు తెలుగుడువా, నిన్న నుంచి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదయ్యా, ఈ బెడ్ మీద పడేసిపోయారయ్యా అంటే, వాళ్ళు కూర్చొని కాసేపు వాళ్ళ బాధలేని వాళ్ళకి ప్రార్థన చేయనా అంటే, అయ్యా చెయ్యయ్యా
అని ప్రార్థన ఇప్పుడంటే మీరు నేను తెలుసు కాబట్టి ప్రార్థన చేయమంటున్నారు. అప్పుడు నేను అడిగి ప్రార్థన చేసేవాడిని, ఏమంటావు ప్రార్థన? కొంతమంది అక్కర్లే అంటాడు, కొంతమంది అయితే మా అక్కర్లా అంటారు కొంతమంది. సరే అక్కర్లేదు, సరేలేవు సార్ ఆలోచించండి అని కొంచెం చెప్పేసి వచ్చేస్తాం, అంతే ఆర్గ్యుమెంట్ పెట్టుకునేది. బలహీనుల కోసం, హాస్పిటల్లో, వ్యాధుల్లో, పడకల్లో ఉన్న వారి కోసం, వృద్ధుల కోసం, వృద్ధులను చూస్తుంటే మరి జాలేస్తుంది. చాలామంది వృద్ధులు ఇవాడు నడవలేని వాళ్ళు కూడా మీటింగ్ వచ్చారండి. వాళ్ళ కుర్చీల్లో కూర్చోబెట్టారు, ఎవరో మోసుకొచ్చారు, కర్రల సాయంతో వచ్చారు. వాళ్ళని చూస్తుంటే చాలా, వారితో ఎక్కువసేపు మాట్లాడతారు నేను, వారితో వారి సంగతులు చెప్తుంటే వారు వినేవాళ్ళు లేరు ఎవరు. మన వృద్ధులకి మనం మందులే వలక్కర్లేదండి, వాళ్ళ దగ్గర కూర్చొని అవ్వ ఎట్టున్నావు, అమ్మ ఎట్టున్నావు అని అడిగితే వాళ్ళకి ఆరోగ్యం, ధైర్యం వచ్చేస్తుంది. వారి కోసం ప్రార్థన చేయాలి. చివరిగా నేను ముగిచేస్తున్నా, అయిపోయింది, మీ గడియారం ముళ్ళు కిందకు వచ్చేసింది. చివరిది చిటికెనేలు. ఈ చిటికెనేలు ఎవరండి? నువ్వు తంబలేని అనుకోకు, నువ్వు చిటికినవి. చివరిగా నీ కోసం, కొంతమంది ఊరందరి కోసం చేస్తారు, వాళ్ళు చేసుకోరు. ఊర్లో వాళ్ళు చేయాలని నీకు పట్టుకుంటాయి. అప్పుడు తెలుసా, అందరి కోసం ప్రార్థన చేసి నీ కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు బలహీనుడు అయిపోతావు. చూసారా, మనం ఇతరుల కోసం ప్రార్థన చేస్తాడు, ఆ వ్యాధుల నుంచి, ఆ బాధల నుంచి వాళ్ళు విడిపించబడుతున్నారు. నువ్వు చేసుకోకపోతే అవి నిన్ను చుట్టుకుంటాయి. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు యవనస్తుడిగా దెయ్యాలు ఎలగొట్టాల్సి వస్తే బైబిలే పెట్టేవాడిని, చేయబెడితే భయం వేసి నాకు వస్తుందేమోనని. కొన్నిసార్లు కొన్ని మొండి దెయ్యాలు ఉండేవి, అవి నూనె పోసినా పావో, బైబిల్ పెట్టినా పావో. 1 గంటన్నర సేపు ప్రయాసపడి ఒక దెయ్యం పోకపోతే చెయ్యి పెట్టి ఏస్తున్నా వల్ల పో అంటే పోయింది. నాకు ఆశ్చర్యం వేసింది, బైబిల్లో కదా శక్తి ఉంది, నా చెయ్యి పెడితే పోయింది ఏంటని మా సేవకులను అడిగితే, అయ్యా దేవుడు మన శక్తికి తన అభిషేకం ఇచ్చాడు కాబట్టి చేతిలో యేసయ్య నామములో శక్తి ఉంది. కానీ జాగ్రత్త, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీలో శక్తి నీ శక్తి ఖర్చు అయిపోయింది, నువ్వు వీక్ అయిపోయావో, నువ్వు ప్రార్థన చేసుకోకపోతే నిన్ను పట్టుకూడదు అన్నాడండి. ఇక చూడండి, ఆ రాత్రి అంతా నిద్రపోవాలా. ప్రభా, ఆ దెయ్యం మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళకూడదు చేయి, నా దగ్గర రాకూడదు చేయి, అది నరకాన్ని పంపించేది. మళ్ళీ రాత్రంతా ప్రార్థన చేసుకున్నానండి. అప్పటి నుంచి దేవుడు శక్తిని ఇచ్చాడు. కాబట్టి ప్రార్థన లేకుండా ఊరకనే హస్త నిక్షేపణ చేయకూడదు. పరుల పాపములో పాలిభాగస్తులు పాస్టర్ గారు చేస్తున్నారు కదా, నువ్వు కూడా చేయబెట్టి చేస్తానికి ప్రయత్నిస్తుంటారు కొన్నిసార్లు. మీరు బలహీనంగా ఉండి మీరు చేయబెడితే ఆ బలహీనత నీలోకి వచ్చేస్తుందండి. చూసారా, మీరు చేయబెట్టి మామూలుగా ప్రార్థన చేయండి. చేతులు పెట్టినప్పుడు వాళ్ళ పాపాల్లో మనం కూడా పాలిభాగస్తులం అవుతాం. పాస్టర్ గారు చేయి పెట్టమని ఊరికే ముట్టుకో అంటే నేను ఎవరిని ముట్టుకోనండి. ఎందుకు ముట్టుకోవాలి చెప్పు, నీ బాధ ఏంటో చెప్పు. ఏం లేదు, పెట్టయ్యా చెయ్యి, ఏది పెట్టేది. ఈ మధ్య నా చెయ్యి లాగేసుకొని పెట్టేసుకుంటున్నారు. ఏదో ఇట్లా అంటే హాయ్ అంటారేమో, చెయ్యిస్తే నా చేతులు 10 మంది పట్టు లాగేస్తే. కొంతమందికి ఆ నమ్మకం ఉంటుంది, మీ నమ్మకం మీకు మేలు చేస్తుంది, కానీ అది అవసరంలా. నీకు విశ్వాసం, న్యూ బిగినర్స్కి, అది కొత్త వాళ్ళకి, యేసుని ఎరగని వాళ్ళకి, యేసు ప్రభు సత్యమో తెలియని వాళ్ళకి నీ చేతిలో కూడా దీవెన ఉందండి. నువ్వు రక్షించబడింది, నీ హృదయం శుద్ధిగా ఉంటే, నీలో క్రీస్తుంటే నీ చేతిలో కూడా క్రీస్తు యొక్క శక్తి ఉంటుంది. మన శరీరంలో రక్తం ఎక్కడ ఉంటుంది? ఎంతసేపు ఆలోచిస్తారేంటి? ఎక్కడ ఉంటుంది? గుండెకాయ ఎక్కడ ఉంది, కిడ్నీస్ అక్కడ ఉంటాయి, లివర్ ఎక్కడ ఉంటుంది, అన్ని కళ్ళు ఎక్కడ ఉన్నాయి, ముక్కు ఎక్కడ ఉంది, రక్తం ఎక్కడ ఉంటుంది? 23 సెకండ్స్లో రక్తము నీ పూర్తి శరీరంలో తిరుగుతూనే ఉంటుంది. అది పాత రక్తాన్ని అంటే గుండెకి పంపిస్తుంది, కొత్త రక్తం వచ్చి నీ అవయవాలన్నిటికీ నింపుతుంటుంది. కాబట్టి మన బ్రెయిన్ పనిచేస్తుంది, అవయవాలు ఎక్కడైనా బ్లాక్ అయిందంటే బ్రెయిన్ పనిచేయదు, లేకపోతే చెయ్యి పనిచేయదు, లేకపోతే కాలు పనిచేయదు. 23 సెకండ్స్లో తిరుగుతూనే ఉంది రక్తం. మన శరీరంలో ప్రతి భాగము కొత్త రక్తంతో, ఆక్సిజన్తో ముట్టుకున్నప్పుడే ఆరోగ్యంగా మనం, అంత అద్భుతంగా దేవుడు మనల్ని చేశాడు. కాబట్టి నీ హృదయంలో పరిశుద్ధత ఉంటే, నీ రక్తంలో పరిశుద్ధత ఉంటుంది, నీ జీవితం క్రీస్తునికి అంకితమైతే, నువ్వెవరైనా సరే నీవు ప్రార్థన చేసిన దేవుడు
హృదయం సరిలేకుండా దేవుని పనులు చేయటం, నీ హృదయం దేవుని ఎదుట సరిలేదు కనుక ఈ విషయంలో నీకు పాలు పప్పులు లేవు. కాబట్టి ప్రార్థన బంధువుల కోసం, నాయకుల కోసం, నాయకులు కాదు, టీచర్స్ కోసం, ప్రీచర్స్ కోసం, పాస్టర్స్ కోసం, నాయకుల కోసం, దేశ నాయకుల కోసం, ప్రెసిడెంట్ కోసం, చాలామంది ఉంటారు, ఆఫీసర్స్ కోసం, బలహీనుల కోసం, అలాగే చివరిలో నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఈ 4 ఏళ్ళు కలిసి చిటికిన వెళ్ళి ఎగతాళి చేసాయంట. నువ్వెందుకు చిన్న పొట్టిగా ఉన్నావు, నువ్వెందుకు సన్నగా ఉన్నావు, నువ్వెందుకు మనకు వస్తావు, చూడు నేను ఎంతలా ఉన్నానో అంటదంట. ఇది నేను చూడు మాటికి నేను చెయ్యి చూపిస్తే మనుషులు అదరగొట్టేస్తాను అంటదంట. ఇది నేను చూడు ఎంత ఎత్తుకున్నాను, మీకు అందరికంటే ఎత్తు నేనే ఎత్తు అని ఇది అంటదంట. ఏంటంటే అలాగే 4 ఏళ్ళు ఇది కూడా మాకు సపోర్ట్ ఉంది, మాకు ప్రైమ్ మినిస్టర్ గారు తెలుసు, మాకు డిఎస్పీ గారు తెలుసు. ఓయబో, కొంతమందికి అధికారులు తెలిస్తే ఎంత గొప్ప. నువ్వే వాటర్ దాని ఎందుకు పడికిరావు, నువ్వెందుకు పడికొస్తావు, నీ చెవిలో దొరకతే ఎందుకు పడికొస్తారు, వాటర్ మీద దొరుకుతుందా, నేనే వాళ్ళు గీయ అన్నప్పుడు నేను వాళ్ళకి అని నెమ్మదినిచ్చేది నేనే. నువ్వు చివరిదానివి, చివరున్నావు, నువ్వు చివరున్నానా, నేను వందనాలు చెప్పినాడు ముందున్నాను, వందనాలు చెప్పినాడు ఎవరన్నారు. మనల్ని చాలాసార్లు మనుషులు ఎలాగైనా నిరుత్సాహపరుస్తుంటారండి. నీకు ప్రార్థన రాదు, నీ చేత కాదు, నువ్వు పనికిరావు, నువ్వు పొట్టిగున్నావు, నువ్వు నల్లగున్నావు, నువ్వు చదువుకోలేదు, నీకు అది లేదు, నీకు ఇది లేదు అంటే నిరుత్సాహపడకండి. నాకు యేసయ్య ఉన్నాడు. నీకు ఏమున్నా లేకపోయినా యేసయ్య ఉంటే నువ్వు గొప్ప. నీకు ఎన్నున్నా యేసయ్య లేకపోతే నువ్వు సున్నా. క్రీస్తుని కలిగిన వారు ధన్యులు. క్రీస్తుని కలిగిన వారు ఎవరో హల్లెలూయా చెప్పండి. ప్రార్థన చేస్తాము ఈ రోజు నుంచి అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంతసేపు ప్రార్థన గురించి విన్నాం, మరి ప్రార్థన చేసుకోవద్దా? ఈ 5 ఏళ్ల ప్రార్థన మనలో నిలిచినట్లుగా మోకరించగలిగితే మోకరించండి, లేకపోతే కూర్చోండి. కుర్చీల్లో కూర్చుంటే ప్రార్థన రాదండి, నిలబడవచ్చు. కుర్చీలో ఉన్నోళ్ళు నిలబడవచ్చు, మోకాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు, మోకరించలేని వాళ్ళు మీరు ప్రార్థనలే క్షమించండి. ప్రార్థన చేసుకుందాం. అయ్యా నీకు వందనాలయ్యా, మోకాళ్ళ ప్రార్థన మాకు నేర్పించయ్యా. దేవాది దేవుడు అయి ఉండి మా కొరకు ఈ లోకంలోనికి వచ్చి మోకాళ్ళుని మా కొరకు ప్రార్థించావు కదా, ఆ గెత్సెమని తోట ప్రార్థన మాకు దయచేయ్యా. మా భారాలన్నీ మోసి చెమట గొప్ప రక్త బిందువు వలె కారునట్లు ప్రసవ వేదనతో మా కొరకు చేసిన ప్రార్థన ఇవాళ మాకింత గొప్ప రక్షణ ఇచ్చిందయ్యా. మేమును నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించడానికి సహాయం చేయ్యా. ఎంతో ఆశతో ఎన్నో ఊర్ల నుంచి నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి ప్రార్థన నేర్చుకోవడానికి సహాయం చేయి. రోజుకు 3 మారు దానియేలు వలె మోకరించి ప్రార్థించే వరకు చేసుకుని ఆయన దురాత్మలు మా కుటుంబాల్లోనికి రాకుండానట్లు, రోగాలు మమ్మల్ని ముట్టకుండానట్లుగా, కీడు నష్టములు మా కలగకుండానట్లుగా, వేదన బాధ మా గృహాలలో లేకుండానట్లుగా యోబు ఇంటి చుట్టూ వేసిన కంచెను మాకు దయచేయను ఆయన. యోబు అరుణోదయముడు లేచి బలులర్పించి ప్రార్థించినట్లు ప్రతి తండ్రి వేకువనే లేచి బిడ్డల కొరకు కుటుంబం కొరకు ప్రార్థించేవాడిగా చేయను ఆయన. తండ్రి ప్రతి తల్లి రేయి మొదటి జామున లేచి పసిబిడ్డల ప్రాణము కొరకు ప్రార్థించే తల్లిగా చేయను ఆయన. ప్రార్థనా శక్తి ఎంత గొప్పదో మేము ఎరుగునట్లుగా సహాయం చేయ్యా. ప్రార్థించే కుటుంబాన్ని సాతాను ముట్టలేడయ్యా, మా బిడ్డలను ముట్టలేడు నాయన. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుందన్నావు. మా గృహాలకు కంచె దయచేయ్యా. మేము బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు కాపుదలు దయచేయను ఆయన. ప్రతి శోధన జయించే ప్రార్థనా శక్తి దయచేయి. ప్రతి అనారోగ్యాన్ని ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా మాత్రమే ఇది సాధ్యమన్నావే. ఉపవాస ప్రార్థనలు మాకు దయచేయ్యా. మా ప్రార్థన ధూపం వల్లే నీ సన్నిధికి చేరడానికి, నీ దీవెనలు ఆకాశం నుండి మా మీద కుమ్మరించబడడానికి, నీ అద్భుతాలను మేము అనుభవించడానికి సహాయం ఇచ్చాయి.
మా బంధువులందరి కోసం, రక్త సంబంధులందరి కోసం ప్రార్థించడం సహాయం చేయ. మా బోధకుల కొరకు, సేవకుల కొరకు, పాస్టర్ గారుల కొరకు ప్రార్థించేవారిగా మమ్మల్ని చేయ నాయన. మా దేశం కోసం ప్రార్థించేవారిగా చేయ. మా దేశ నాయకులను దర్శించము తండ్రి. ఎంతోమంది వరదలో నష్టపోయారయ్యా, చలిలో ఉన్నారయ్యా, ఆకలితో ఉన్నారయ్యా, యుద్ధములో ఎంతోమంది గృహాలు పోగొట్టుకొని నిరాశ్రయులై ఉన్నారయ్యా. ఇజ్రాయెల్ దేశంలో గాజా స్ట్రీట్లో ఉన్న ప్రతి వారి కోసం ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, నీ ఉగ్రత భూమి మీదకి వస్తుంది. నోవహు దినాల్లో పాపం పెరిగిపోయినప్పుడు నీ యొక్క ఉగ్రతను పంపించినట్లు ఈ అంచె దినాలలో ఈ వరదల వలన తీరని నష్టం కలుగుతుంది. ఇది కారణం ఆయా స్థలాల్లో ఉన్న పాపం పెంచిపోవటం వల్లేనని గ్రహించుకోవడానికి సహాయం చేయి. నీ పాదాలు పట్టుకోవడానికి సహాయం చేయి. అమాయకులు బాధపడుతున్నారయ్యా, చంటి పిల్లలు బాధపడుతున్నారయ్యా, వృద్ధులు బాధపడుతున్నారయ్యా. జ్ఞాపకం చేసుకో యేసయ్యా. జాలి కలిగిన దేవా, మా నీతిని బట్టి కాక నీ కృపను బట్టి మమ్మల్ని క్షమించము. ఈ రాత్రి ఆవరణలో ఉన్నవారిని చూడయ్యా. ఎన్నో అవసరతలతో వచ్చారయ్యా, ఎన్నో రీతులుగా కొరతలు ఉన్నాయ్యా. నిన్ను నమ్మిన వారు కదా అయ్యా, నీకు ప్రార్థించేవారే కదయ్యా, నీవు ప్రేమించిన వారే కదయ్యా. వారిని మీద జాలి చేసుకుని ఆయన శరీర బలహీనతల్లో ఉన్న వారిని స్వస్థపరచము తండ్రి. ఆధ్యాత్మికంగా ఎదగలేని పరిస్థితుల్లో ఉన్న వారికి నీ అభిషేకము దయచేయను ఆయన. నీ అగ్నితో పుటం వేయము తండ్రి. మాలో ఉన్న శరీర కార్యాల నుంచి విడిపించము నాయన. శరీర రోగాల నుంచి విడిపించము తండ్రి. ఎంతోమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారయ్యా. ఎంతోమంది యవనస్తులు ఉద్యోగాలు లేవని బాధపడుతున్నారయ్యా. సంపాదన లేక ఇబ్బందుల్లో ఉన్నారయ్యా. ప్రభుత్వాలు మాకేం చేయగలవయ్యా? ఆకాశం భూమిని సృష్టించిన సృష్టికర్తవు నీవే కదా. యెహోవా ఈరే అనే మాట మా పట్ల నెరవేర్చు నాయన. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయి తండ్రి. అద్భుతాలు చేసే దేవుడు నిరూపించు నాయన. ప్రతి శ్రమలో విడుదల దయచేయి. భార్యాభర్తల మధ్య జగడాలయ్యి ఎంతోమంది కుటుంబాలు విడిపోతున్నారయ్యా. అనుమానాలతో బ్రతుకుతున్నారయ్యా. అట్టి కుటుంబాల్లో శాంతి సమాధానాలు దయచేయి. ఎంతోమంది త్రాగుడికి బానిసలైపోయారయ్యా. భార్య బిడ్డలు కూడా నిర్లక్ష్యం చేసుకుంటూ త్రాగి తమ శరీరాన్ని, తమ సంపాదన పాడు చేసుకుంటున్న తాగుబోతుల్ని రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఈ ఆవరణలోనికి ఎవరైనా త్రాగుబోతు వచ్చుంటే ఇదే వారికి చివరి రోజయ్యా. మళ్ళీ మద్యము జోలికి వెళ్లకుండా వారి హృదయంలో పరివర్తన కలుగజేయి తండ్రి. ఎంతమంది డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు మా పిల్లలయ్యా. ఎంతమంది కాలేజ్ స్కూల్స్లోనే పాపానికి చోటిచ్చే మా యవ్వనస్తుల్ని దర్శించయ్యా. మా యవ్వనస్తుల్ని అపవాది ముట్టకుండా చేయనాయన. మా యవ్వనస్తులు నీవిచ్చిన సంతానం కదా, నీ బిడ్డలు కదా నాయన. మా బిడ్డలను రక్షణ దయచే తండ్రి. మా కుటుంబాల్లో సమాధానం దయచే. మా దేశంలో దీవెన దయచే తండ్రి. ఈ లోకములో సమాధానము దయచే. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచిన ఆయన. నోవహు దినాల వలె, లోతు దినాల వలె పాపం పెంచిపోయిన దినాల్లో మేమున్నామే. నీ వస్తే నేను ఎత్తబడతానా, నీ వస్తే నీ రాజ్యంలో ఉంటానా అని మమ్మల్ని మేము పరీక్షించుకొని మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి సహాయం చేయి. తిండి వలన, ఐహిక విచారణ వలన మత్తులమై ఉండక నాయన మెలకువగా ఉండి ప్రార్థన చేయటకు సహాయం చేయి. ఈ సాయంత్రం ఆరాధనకు వచ్చారో ఎవ్వరు మేలు పొందకుండా పోనివద్దయ్యా. ఇది వారి జీవితంలో గుర్తించుకున్న రోజుగా ఉండినట్లు నీ అభిషేకము దయచేయను ఆయన. నీ అగ్నిని మా మీద కురిపించు నాయన. ప్రతి కల్మషాన్ని దహించి వేయి తండ్రి. ప్రతి లోపాన్ని సరిచేయను ఆయన. ప్రతి కొరతను తీర్చి ప్రభా. ప్రతి బాధ నుంచి విడిపించదు ఆయన. ప్రతి కన్నీటి బాష్పాన్ని తుడిచివేయి ప్రభా. సమాధానం మా గుండెల నిండా ఉండడానికి, సంతోషంతో మా బ్రతుకుల్లో సాగడానికి, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా నీ రాకడ వరకు నిలిచి ఉండడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఓకేనండి, మనకున్న కొద్ది టైంని ఉపయోగించుకుందాం. ఒకేసారి పాడతా ఉండి 2 సార్లు పాడాం రాకడ సమయంలో. అండ్ ఒక పాట అండ్ జస్ట్ రాకడ గురించిన ఒక సందేశం. ఎంత సారం చెప్పాలంటే అంత సారంతో అయిపోద్ది. అండ్ వీ విల్ ఆల్ గో టుగెదర్. ప్లీజ్ స్టే బ్యాక్ ఆల్ దోస్ పీపుల్ హు ఆర్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. మొదటి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు అలసిపోవద్దు. రాకడ సమయంలో
కడుబూర శబ్దముతో యేసును చేరుకొని విశ్వాసము నీకుందా. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసును చేరుకొని విశ్వాసము నీకుందా. రావయ్యా యేసయ్య వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా. ఏంటంట? యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా. లోక ఆశలపై విజయము నీకుందా, లోక ఆశలపై విజయము నీకుందా. రావయ్యా యేసయ్య వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. ఇంపైన ధూపవేదికలో ఏకాంత ప్రార్థన నీకుందా. ఏంటి కావాలి? ఇంపైన ధూపవేదికలో ఏకాంత ప్రార్థన నీకుందా. యేసునాథునితో సహవాసము నీకుందా, యేసునాథునితో సహవాసము నీకుందా. రావయ్యా యేసయ్య వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకై ఆకలి నీకుందా. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకై ఆకలి నీకుందా. యేసుని ఆశించే దీన మనసుందా, యేసుని ఆశించే దీన మనసుందా. రావయ్యా యేసయ్య వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. శ్రమలోన సహనము నీకుందా, స్తుతించే నాలుక నీకుందా. ఏంటట? శ్రమలోన సహనము నీకుందా, స్తుతించే నాలుక నీకుందా. ఎల్లా వేళలలో స్తుతి
యాగము నీకుందా, ఎల్లా వేళలలో స్తుతి యాగము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడుభూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. అన్నిటి కన్నా భిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా, అన్నిటి కన్నా భిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా. ఆత్మల కొరకైనా భారము నీకుందా, ఆత్మల కొరకైనా భారము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. అవునయ్యా రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడుభూర శబ్దముతో యేసుని ప్రేమించి విశ్వాసము నీకుందా. రాకడ సమయములో కడుభూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. చదవచ్చని ప్రార్థన. అవునయ్యా నీ వస్తావని వింటున్నాం, నిన్ను ఎదుర్కోవడానికి మేము సిద్ధమా అని మిమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మేము సిద్ధమైనప్పటికీ మాతో ఉన్న వారిని సిద్ధపరచుకోవడానికి ఆత్మల భారం మాకు దయచి, ప్రార్థన జీవితం మాకు దయచి, కన్నీటి ప్రార్థన మాకు దయచేయ్యా. వాక్యం కొరకైన ఆశ దయచే, వాక్యము ప్రార్థనతో నీతో సహవాసం చేయడానికి పరలోకపు శక్తిని భూలోకంలో పొంది నీ ప్రతినిధులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మ్యూజిక్ లేకుండా వెళ్ళిపోయాము, ఎందుకంటే ఇంటర్వ్యూడ్ లేకుండా మన సమయాన్ని పాటిస్తున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కొన్ని సంగతులు రాకడ గురించి మనం విని సిద్ధపడటానికి ప్రార్థించుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఉందా అండి మీ బైబిల్లో? ఉందా? చెప్పేశారేమో అనుకున్నా. కొంతమంది బైబిల్ చదివేటప్పుడు కొన్ని ఇష్టం లేని పేజీలు వస్తే ఇదంతా ఎట్ట కుదురుద్ది అని చింపేస్తారంట. బైబిల్ చదివినప్పుడు హృదయాన్ని చించుకోవాలి, బైబిల్ని కాదు. మీరు అద్దంలో చూసుకున్నప్పుడు అర్థం ఎప్పుడైనా అబద్ధం ఆడుతుందండి? అబద్ధం నిన్ను దెయ్యంలాగా ఉన్నోడు దేవతలా చూపిస్తుందా? పోనీ దేవతలాగా ఉన్నోడు దెయ్యంలా చూపిస్తుందా? చూపించదు కదా. అది నువ్వు ఉన్నదంటే చూపిస్తుంది. అది నీ ముఖం సరిలేకుండా దందులు చూసుకొని నా ముఖం ఇంత అసహ్యంగా చూపిస్తావా అని గుద్దావనుకో, అద్దాన్ని పగలగొట్టేసావనుకో, నష్టం నీకేనా అద్దానికా? అందుకని వాక్యము మనల్ని దిద్దుకుంటుంది. వాక్యం మారదు, మనమే మారిపోతుంటాం. వాక్యం అనే అద్దంలో మనం చూసుకున్నప్పుడు మనల్ని మనం దిద్దుకోవాలి. హల్లెలూయా. 24వ అధ్యాయం, కమాన్, 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం దగ్గర చదువుతున్నాండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఎదుకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి.
నేను అన్ని మనం చదువుతూ కూర్చుంటే టైం అయిపోతుంది, నా 7 నిమిషాలు అయిపోతాయి. నేనే చెప్పేస్తున్నాను చూడండి. బైబిల్ ఎదురుకుండా పెట్టుకోండి. నేను బైబిల్లో చెప్తున్నా, బయట ఏం చెప్పటంలా. ఓకే, మీరు యుద్ధములను గురించి సమాచారము వింటారు. ప్రస్తుత దినాల్లో ప్రభువు రాకడ గుర్తుల్లో ఒక గుర్తు ఏంటంటే యుద్ధాలను గురించిన కబుర్లు వింటాము. వింటున్నామా, వింటం లేదా? యుద్ధాలు భయంకరంగా జరుగుతున్నాయి. అక్కడ యుక్రెయిన్కి రష్యాకి యుద్ధం, ఇక్కడ ఇస్రాయేల్కి వీళ్ళకి యుద్ధం, ఇంకా అంతర్యుద్ధాలు, చిన్న చిన్న యుద్ధాలు, చిన్న చిన్న పోరాటాలు ఎన్నో ఉన్నాయి. మనిషి మీద మనిషి తిరగబడటం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిపోయింది. సో ప్రభు రాకడ సమీపంగా ఉంది. రెండోది, జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేస్తారు. జనం మీదకి కులమత గొడవలు. మేము ఈ జనము, మేము హరిజనులము, మేము గిరిజనులము, మేము ఇంకేం జనులండి, మా దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి అన్ని జనులు ఉన్నారు, అన్ని జాతులు ఉన్నారు. మనమే కాదు, అక్కడ ఆఫ్రికా దేశాల్లో గొడవలే. ఆ నల్ల జాతులు అందరూ నల్లగానే ఉంటారు, కానీ వాళ్ళకి బోల్డ్ జాతులు అంట, వాళ్ళకే పడదంట అండి. వాళ్ళే కొట్టుకుంటారండి. ఈయన నాన్న తినేస్తాడంటే ఆడు ఈయన తినేస్తాడు. తినేటి వేకంగా మనమైతే పర్వాలేదు, కూర్చోం మూతాన్ని ముడుచుకు కూర్చుంటాం. భయంకరమైనటువంటి జాతి భేదాలు, కుల భేదాలు. ఏంటంటే దేశం, ప్రపంచం విస్తరించిపోతుందని మళ్ళీ కులాల గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటున్నాం ఇవాళ. మనందరం ఏం కులం? యేసు కులం. ఏం కులం అంటే మనందరం దేవుని బిడ్డలం. ఆర్ఆర్కే మూర్తి గారిని ఎవరు అడిగారంట, మీరు ఏం కులం అని. మేము బోధకులం అన్నాడంట. ఏం కులం? బోధకులం మేము. ఆ పాటలు పాడే వాళ్ళంతా గాయకులంట, గాయకులం అంట, పాటలు పాడే కులం. ఏంటంటే అంతేగాని యేసునందు కుల మత భేదాలు. క్రైస్తవయం అనేది మతమే కాదండి, అది ప్రభువు నమ్ముకుంటే కులం పోద్దేమో అనుకుంటారు. ఎక్కడికి పోదు. నీ కులం నీదే, నీ జాతి నీదే, నీ మనస్సు మారింది. ఎన్ని కులాలు మారినా, ఎన్ని జాతులు మారినా, ఎన్నిసార్లు నీళ్ళల్లో మునిగి బాప్తీసాలు తీసుకొని లేచినా నీ మనసు మారకపోతే అది క్రైస్తవ జీవితం కాదు. అంతరంగంలో నుంచి వచ్చే మార్పు యేసుప్రభు చెప్పింది. అలవాట్లు, ఆచారాలు మార్చుకోవడం వల్ల ప్రయోజనం లేదు. నీ హృదయం మారాలి. హృదయాన్ని మార్చగలిగిన శక్తి యంత్రాలకు, మంత్రాలకు లేనే లేదు. ఒక మనిషి మరొక మనిషిని మార్చగలిగితే యేసుప్రభు ఈ లోకంలోనికి రావాల్సిన అవసరమే లేదు. ప్రభువే కఠినులను కరుణాత్మలుగా మారుస్తున్నాడు, తాగుబోతులను పరిశుద్ధులుగా మారుస్తున్నాడు, వ్యభిచారులను పరిశుద్ధులుగా మారుస్తున్నాడు, దొంగలను నమ్మకస్తులుగా మారుస్తున్నాడు. ఎంతమంది నేను చూపించవచ్చు? నేను చూపించగలను నా 50 ఏళ్ల సేవలో. ఎంతోమంది ఎందుకు పనికిరాడు అనుకున్నాడు, గొప్ప ప్రయోజకుడు కావటం చూస్తున్నాను. ప్రభువుని నమ్ముకున్న తర్వాత అందరూ నెట్టేసిన వాళ్ళు కూడా అందరికంటే ఉన్నత స్థితిలో ఉండినట్టు చేస్తాడు. పెంట కుప్పల మీద నుండి ఆయన మనుషుల్ని లేపేవాడండి. దయచేసి ప్రభువుని ఎరిగిన తర్వాత మనం ఇంకా తక్కువ విషయాలు, అనవసరమైన విషయాలు, భేదాలు, విభేదాలు పెట్టుకోకూడదు. ఆ భేదాలు ఇప్పుడు ఎక్కువైపోయినాయి, మనం వాటిలో చేరకూడదు. మూడవది, అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. కలుగుతున్నాయా భూకంపాలు? మీకు తెలియదేమో, మొన్న కూడా జపాన్లో భూకంపం కలిగింది. కరువులు ఒకచోట, కరువు ఆఫ్రికా దేశాల్లో పసిబిడ్డలకు పాలు లేవండి. మీరు ఎప్పుడైనా చూస్తారో లేదో అలాంటి న్యూస్. బిడ్డలు తోలు ఎంటుకుపోయి, పేగులు అంటుకుపోయి ఉంటాయండి. స్కెలిటన్, అస్థిపంజరంలాగా ఉంటారు. తల్లులు అలాగే ఉంటారు, పిల్లలు అలాగే ఉంటారు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. మురికి గుంటలో నీళ్లు తీసుకొని మురికి గుంటలో నీళ్ళు తాగుతున్నారండి. ఎందుకండి దేవుడు ఎవరికి నీటిని తక్కువ చేశాడా? 3 వంతులు నీరుంది, 1 వంతే భూమి ఉంది. ఎందుకంటే 1 వంతులో ఉన్న భూమిని 3 వంతుల నీళ్లు కూల్ చేస్తాయని, వాటికి సరఫరా చేస్తాయని ఎన్ని నదులు పెట్టాడో దేవుడు. ఆ నదులు పొంగితేనేమో పొంగి ముంచేస్తున్నాయి, ఎండితేనో ఎండిపోతున్నాయి. ఏంటంటే కారణం ప్రకృతి కూడా తిరగబడుతుంది మానవుడి మీద. కారణం ప్రకృతిని సృష్టించిన సృష్టికర్త మీద మనం తిరగబడుతున్నాం. నువ్వు దేవుని మాట అనకపోతే నేనెందుకయ్యా నీకు నీ మాట అన్నట్టుగా ఈ కరువులు, ఈ ప్రకృతి
వైపరీత్యాలు. వరదలు చూస్తుంటే నాకు నోవహు గుర్తొస్తాడు. వరదలు చూస్తుంటే నాకు ఎవరు గుర్తొస్తాడు? మీకు ఎవరు గుర్తొస్తాడు తెలియదు. ఎందుకు వచ్చింది వరద? ఎందుకు వచ్చింది? ఆ పాపం విస్తరించిపోతే దేవుడు నీటి ద్వారా మొదటి ప్రపంచమంతా నాశనం అయిపోయింది. ఇంకోసారి నేను ఇలా చెయ్యను అన్నాడు ఆయన. ఇంకోసారి ప్రపంచం అంతటినీ నాశనం చేయను అన్నాడు. కానీ ఎక్కడెక్కడ పాపం విస్తరించిపోతుందో అక్కడక్కడ తాకిడి మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నామండి. విజయవాడలో ఉన్న యవ్వన బిడ్డలు, స్కూల్స్లో చదువుకునే బిడ్డలు, కాలేజీలో చదువుకునే బిడ్డలు రోడ్ల మీద చూస్తున్నప్పుడు నాకు భయంకరమైన బాధ కలుగుతుందండి. యవ్వనస్తులు ఎంతమంది డ్రగ్స్ అంట, చిన్న వయసులోనే అదేంటో పొడి నాచుకొని వేసుకుంటారు. తల్లిదండ్రులకు లోబడరు. మా పిల్లలు మా మాట వినటం లేదు, మా పిల్లలు లోబడటం లేదు, మా పిల్లలు ఎవరినో ప్రేమించారు, వాళ్ళు వెళ్ళిపోయి ఎక్కడో పెళ్లి చేసుకున్నారు, ఎక్కడో తిరుగుతున్నాడు, ఎక్కడో చచ్చిపోయాడు, ఇలాంటి మాటలు అంటున్నావు చూడండి. తల్లిదండ్రులకు బిడ్డలు లోబడాలి. నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడకుండా నువ్వు ఏది చేసినా అది నీ కీడే కానీ మేలో కాదు. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు మళ్ళీ. అసలు ఇది ప్రేమ అయితే కదా పెళ్లి చేసుకోవడానికి. అది ప్రేమే కాదు, అది ఇచ్చ, అది ఆశ, ఒక విధమైన ఇష్టం. నేను ఒకతను చూచితని ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయమని సంసోనే అడిగాడండి. సంసోని అడిగాడు కదా, మేమేదో అడగకూడదు అంటారు కొంతమంది. సంసోని అడిగాడు, బాగుదోడు బతికెట్టయిందో చూడండి. మరి ఆయన దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి, దేవుడు అభిషేకించిన వ్యక్తి ఏమైపోయాడు? చివరికి బానిసైపోయాడు. వద్దునన్నా చెప్పారు తల్లిదండ్రులు, వెళ్ళలేదు. పోయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అన్నమాట, అమ్మ నాన్న లేకుండానే. చేసుకుని 3వ రోజే గొడవ పెట్టుకొని వచ్చేసాడు. నిన్న జూమ్లోకి వచ్చి ఓ సోదరు చెప్తుంది, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, మాకు ఎప్పుడు గొడవలే అంటుంది. మళ్ళీ పైగా ఏమో సిగ్గులేదా అని అడిగా. మరి లవ్ మ్యారేజ్ చేసుకుంటే గొడవలు ఎందుకబ్బా? పోనీ ఎవడో తెలియనోడు చేసుకుంటే బాధ. మీరు తెలుసుకొని చేసుకొని మళ్ళీ గొడవలు ఏంటి? అది గొడవలే, అది అయిపోయింది. ఆ షో ఆ ఫ్యాషన్ అయిపోయింది, ఆ సరదా అయిపోయింది. ఏంటంటే వివాహం అనేది జీవితకాలం అంతా ఉండేదండి. పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట అన్నారు పెద్దలు. నువ్వు ఒక చొక్కా కొనుక్కోవాలంటే, ఒక చీర కొనుక్కోవాలంటే 100 సార్లు చూస్తావు దాన్ని. బాగుంటుందా, తెలిసిపోకుండా ఉంటుందా, రేట్ అంతా బేరాలు ఆడుకొని కొనుక్కుంటావు. ఒకసారి కట్టుకొని వదిలేస్తావు, లేదా 6 నెలలు కట్టుకొని వదిలేస్తావు. చీరకే అంత జాగ్రత్త పడితే బతుకంతా ఉండాల్సిన మనిషి కోసం నువ్వు ఎట్లా ఉండాలి? చూడగానే ఐ లవ్ యూ అనాలా? ఏదో నాకు అర్థం కాదు. మొహం బాగుందంట. ఏంటండి మొహాలు చూసి ఎక్కడ చూసి లవ్ చేసావా? ఫేస్బుక్లో చూశాను అన్నాడంట. ఫేస్బుక్లో ఫేసే కదా కనపడద్దే, కింద గజ్జుందో కాలుందో లేదో చేయలేదో కదా తెలియదే. ఫేస్ చూస్తే ఏముంది? ఎర్రటోళ్ళు నల్లటోళ్ళుగా, లావుటోళ్ళు సన్నటోళ్ళుగా చేయడానికి అన్ని ట్రిక్స్ వచ్చేసాయి ఇప్పుడు. మనిషికిను ఫోటోలకి సంబంధమే. ఈ ఫోటో నువ్వా? అవును నేనే అంటాడు. మరి ఇట్టున్నాయి ఏంటి, నీ ముఖం ఎట్టుంది, నీ పళ్ళు ఏంటి ఎట్టున్నాయి అనిచేసా. ముక్కులు ఆవుగొద్దంటే మరి ఇప్పుడు అందులో నొక్కేసా. యాప్స్ అని వచ్చాయండి, ఒక ఫేస్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేసుకోవచ్చు. అరే బొమ్మలు చూసి మోసపోతావేంటి? మనిషిని చూడు. మనిషిని చూసినా తెలీదు, హృదయం చూడాలి, బ్రతుకును చూడాలి, దేవుని చిత్తం ఎరగాలి. దేవుని చిత్తం. ముక్కెట్టున్న పర్వాలేదు, బాడీ ఎలాగున్నా పర్వాలేదు, కాళ్ళు లేనోళ్ళు పర్వాలేదు, గుడ్డి భార్య అయినా పర్వాలేదు, మనసు మంచిదైతే ఎంత ఆనందంగా జీవిస్తారో తెలుసండి. కళ్ళు లేని భర్తతో జీవించే స్త్రీలు ఉన్నారు, కాళ్ళు లేని భర్తతో జీవించే స్త్రీలు ఉన్నారు, కాళ్ళు చేతులు పోలియో ద్వారా నడవలేని భార్యను పెట్టుకొని సంతోషంగా సంసారం చేసే పురుషులు ఉన్నారు. ఏంటంటే నువ్వు నిజంగా ప్రేమించాలంటే అట్టోళ్ళను ప్రేమించు. ఆ రోడ్డు మీద ఆడుకుంటున్నాడు చూడు, అక్కడికి వెళ్ళి పాప వాళ్ళని చూసి ఐ లవ్ యూ, ఐ విల్ మ్యారీ యూ అని చెప్పు. అది నిజమైన ప్రేమ. పెంట మీద ఉన్నోళ్ళని మనల్ని ప్రేమించాడు దేవుడు, అది ప్రేమ. గొప్పోళ్ళ కోసం రాలేదు నేను. ఏంటంటే నీచులను రక్షించడానికి వచ్చాను, వాళ్ళను బాగు చేయడానికి వచ్చాను అన్నాడు. కాబట్టి అంచె దినాల్లో ఈ మ్యారేజెస్ అనేయండి భయంకరంగా ఫెయిల్ అయిపోతున్నాయి. లాయర్ దగ్గరికి వెళ్ళి మీకు వచ్చే కోర్టు కేసుల్లో ఎక్కువ కేసులు ఏంటి అడిగితే ఏం చెప్తారో తెలుసా అండి? విడాకుల కేసులు. పెళ్ళైన 3వ నెలలోనే విడాకులు అంటున్నారు, పెళ్ళైన 10 రోజుల్లోనే విడిపోతున్నారు. కారణం వివాహానికి విలువలు లేవు, హృదయ శుద్ధి లేదు, ప్రకృతి వైపరీత్యాలు, అంచె దినాలలో అవాంఛనీయమైన కార్యాలు,
లోతు దినవల్లో జరిగినట్టు జరుగును అన్నది బైబిల్లో. ఇంకో చోటకి వెళ్తే మనం ఇప్పుడు టైం లేదు. లోతు దినాల్లో ఏం జరిగింది? తినుచు, తాగుచు, కొనుచు, అమ్ముచు, పెళ్లి చేసుకుంటూ, పెళ్ళికి ఇచ్చుచు. ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటాడు అక్కడో? ఏంటంటే కొన్ని మ్యాట్రిమోనియమ్స్ ఉన్నాయంట. మ్యాట్రిమోనియం దాంట్లో సెలెక్ట్ చేసుకున్నామండి. అందులోకి వెళ్తేనంట మొదటి పెళ్ళి ఆమె కావాలా, రెండో పెళ్ళి ఆమె కావాలా, మూడో పెళ్ళి ఆమె కావాలా. మూడో పెళ్ళి ఆమె అయితే చీప్గా దొరుకుతుంది. రెండో పెళ్ళి భర్త అయితే కట్టమే ఇవ్వక్కర్లా. అవి చూసుకుంటారంటే పిచ్చోళ్ళలాగా. అయినా అలాంటి తలంపెందుకు? ప్రభు క్లియర్గా చెప్పాడు, భార్యను విడిచి మరొకతను వివాహం చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు, విడువబడిన దానిని వివాహం చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. అందుకని వివాహం విషయంలో తప్పటడుగు లేకండి. తల్లిదండ్రుల సలహాలు తీసుకోండి. తల్లిదండ్రులు ప్రభు నెరిగిన వారు విశ్వాసులు కాకపోతే తల్లిదండ్రులే ముంచేస్తున్నారండి కొంతమంది. నువ్వు చేసుకోవాల్సిందే, మీ మానమామం చేసుకోవాల్సిందే. ఆ ముసిలిది చచ్చిపోయేటప్పుడు చెప్పిపోయింది, ఈడికి పెళ్ళి అని. ఇంత పిల్లలు అప్పుడు చెప్పిందంట. ఈడికి పెళ్ళి అయితే నా ఆస్తి అంతా వీళ్ళకే రాస్తా, లేదంటే వీళ్ళకి చిల్లిగా పోయిన ఆశ్రమానికి ఇచ్చేస్తా. కాబట్టి ఇప్పుడు ఆస్తి కోసం వీళ్ళిద్దరికీ పెళ్ళంట. వీళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. ఆ అమ్మాయి ఏమో చక్కగా మెడికల్ కాలేజీలో చదువుకుంటుంది, ఈ అబ్బాయి ఏమో 10th క్లాస్ తప్పి రోడ్ల మీద తిరుగుతున్నాడు. వీళ్ళిద్దరికీ పెళ్ళంట. ఎందుకంటే అమ్మమ్మ చెప్పిందంట, ఒక ఎద్దుని ఒక గాడిదని బండి కట్టి తోలండి, బండి ఎటుపోద్దా, బండి ఎటుపోద్దండి. పిచ్చి ఎవరికో చేసిన ఏదో మాటలు కాదు, దేవుని చిత్తం అనేది ఒకటి ఉందండి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనే ప్రోవబో నిజం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. అంచెదినాల్లో వివాహానికి విలువలు లేవు. ఇంతకుముందు ఇతర దేశాల్లో ఉండేది అది, ఇప్పుడు మన భారతదేశానికి కూడా వచ్చేసింది. ఒక భార్య భర్తలు ఇద్దరు, భార్య వచ్చి భర్తతో చెప్తున్నారు, ఏమండి నా పిల్లలు మీ పిల్లలు కలిసి మన పిల్లల్ని కొడుతున్నారు అందంట. ఏంటంట? మనకిద్దరికి పుట్టిన పిల్లల్ని కొడుతున్నారంట. అంటే ఈమెకు పెళ్ళి పిల్లల్ని కానింది, ఆయనకి పెళ్ళి పిల్లల్ని కన్నారు, ఇప్పుడు వీళ్ళిద్దరు పిలుచుకొని పిల్లలు కన్నారు, ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఈ పిల్లల్ని కొడుతున్నారు, మళ్ళీ ఏడుస్తున్నారంట. ఎట్టుంటుందండి ఇది? కుక్కలకి, జంతువులకి వరుస వాయలు లేవు, వివాహాలు ఉండవు, కుటుంబాలు. మనం దేవుని స్వరూపంలో చేయబడ్డాం. వివాహం అనేది చవకబారు శరీర కోరికల కొరకు చేసేది కాదు. అది ఆధ్యాత్మికంగా బలపడడానికి, ఒకరినొకరు ఆదరించుకోవడానికి, ఒకరితో ఒకరు సహకరించుకోవడానికి, గర్భఫలం ద్వారా భూమిని నింపడానికి దేవుడు ఇచ్చినటువంటి బంధం అది, వివాహ బంధం. అచ్చతరాల్లో పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు. ఇతర దేశాల్లో, కొన్ని దేశాల్లో 2 అబ్బాయిలకి పెళ్ళంట, 2 అమ్మాయిలకి పెళ్ళంట. సిగ్గు. దేవుడు నరుడు చేసినప్పుడు పురుషునిగాను స్త్రీనిగాను చేశారు, కానీ మధ్య రకం లేదండి. ఇక అది ఎక్కడో హార్మోనియల్ ఇన్బ్యాలెన్స్ వలన ఒకరిద్దరు ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ కొందరు తల్లి గర్భంలో నుండి పురుషకులుగా పుట్టిన వారు కలరని ప్రభు చెప్పాడు. వాళ్ళ గురించి దేవుడు ఏమంటాడంటే, వాళ్ళ గురించి మీరు బాధపడొద్దు, షండుడని ఎవరు వారిని నిర్లక్ష్యం చేయొద్దు, వారిని కుమార్తెల కంటే నేను ఎక్కువ చూసుకుంటాను అన్నాడు. వాళ్ళ పితరులను బట్టో, వాళ్ళ వంశాన్ని బట్టో, వాళ్ళ మీదకి వచ్చిన శాపాన్ని బట్టి దేవుడు వారి పక్షంలో ఉండి వారిని కూడా వాడుకుంటారు, అది వేరే సంగతి. కానీ వాళ్ళకి కావాలని కల్చర్, ఆ వేషభాషలు వేసుకొని పురుషుడి వస్త్రాలు స్త్రీ వేసుకోకూడదు, స్త్రీ వస్త్రధారణ పురుషుడు చేయకూడదు. మనం ఇప్పుడు పురుషులు ఎవరో తెలియదు, స్త్రీలు ఎవరో తెలియదు. వాళ్ళు జీన్సే, వీళ్ళు జీన్సే. వాళ్ళు టీషర్ట్లే, వీళ్ళు టీషర్ట్లే. ఈయనేమో జుట్టు పెంచుకుంటాడు, ఆమె ఏమో జుట్టు కత్తిరించుకుంటుంది. ఆవిడ ఎవరెవరో తెలియటంలా. కొన్ని దేశాల్లో అయితే ఏం తెలియదు అసలు. వాళ్ళకి మీసాలు ఉండవు, కొన్ని దేశాలు వాళ్ళకి గడ్డాలు మీసాలు ఉండవు, వాళ్ళకి కొన్ని ఉండకుంటారు. కాబట్టి అందరూ ఒకలాగా ఉంటారు. అక్కడే విస్తరించిపోతుంది. ఇది తప్పైన కామాతురత ఉంది బైబిల్లో. కామాతురత ఎక్కువైపోద్ది. కామ సంబంధమైన పాటలు, కథలు, మూవీస్. ఇవాళ చూడండి ఎంత అసభ్యంగా భార్యాభర్తల మధ్య పవిత్రమైన బంధముని, బెడ్రూమ్లో జరగవలసిన కార్యాలను స్క్రీన్ మీద అందరికీ చూపిస్తూ ఎంతమందిని పాపానికి రెచ్చగొడుతున్నారు. ఇవాళ సిగ్గు లేకుండా మాట్లాడుకుంటున్నారు. ఇవాళ
కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉన్న సంగతులను బహిరంగంగా. కారణం మానవత్వం చచ్చిపోయింది. మానవుడు మృగం కంటే హీన స్థితికి అక్రమము విస్తరించింది. ప్రభు చెప్పిన గుర్తులు అదొకటి చూడండి, అక్కడే ఉండండి. 24 అధ్యాయంలో ఉండడం చూడండి. అక్రమం విస్తరించినందున అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం విస్తరించిపోయింది. ఎక్కడ చూసినా పాపం విస్తరించిపోతుందండి. ఈజీగా మనుషుల్ని చంపేసుకుంటున్నారండి. దేవుడు చెప్తున్నాడు అక్రమం విస్తరించిపోయింది. అందుకే ప్రేమ లేదు, జాలి లేదు, దయ లేదు. మా చిన్నప్పుడు కుక్క పిల్లకి దెబ్బ తగిలి కొంచెం రక్తం వస్తే అయ్యయ్యో అనేవాళ్ళం. అనరండి, ఇప్పుడు కూడా అంటారు కొంతమంది. కుక్క కాలుకి రక్తం కారుతుంటే అయ్యో పాపం అనరా? ఇవాళ యాక్సిడెంట్ అయ్యి మనిషి రక్తం మడుగులో పెడితే అయ్యయ్యో అంటారా? చల్లిది సత్తే బాగుంటుంది, సత్య తీస్తే బాగుంటుంది. మనుషుడు ఎక్కడ చచ్చిపోతాడో చూపిస్తాడంట, ఈయన అందులో పెట్టుకుంటాడంట, ఈయనకు వ్యూవర్స్ ఎక్కువ వస్తాడంట. అందుకొని జాలి లేదు, నీతి లేదు, అక్రమం విస్తరించిపోయింది, ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ అనే పదం మాత్రం తెగదిరుగుతుంది ప్రపంచమంతా. లవ్వు లవ్వు లవ్వు, దెర్ ఇస్ నో లవ్. ఒట్టి కబుర్లే, అన్ని తప్పుడు ప్రేమలే, దొంగ ప్రేమలే, దొంగ ముద్దులే. ఏంటండి, యోధాయస్ గారి కూడా ముద్దు పెట్టాడు యేసుప్రభుకి. ఎందుకు పెట్టాడు? అప్పగిస్తాడికి పెట్టాడు. అంటే ఎంతమంది వాళ్ళ ఫ్లయింగ్ కిస్సెస్ అంట, ఫోన్లో కిస్సులు కొంతమంది. ఏం మనుషులండి, ఎంత మానవుడికి రియాలిటీ లేదు, అంత ఫేక్, అంత బొమ్మలు చూసి అంత గాల్లో మేడలు కట్టుకోవటమే కానీ బతుకులు అనుభవించేది లేదు. కారణం మనుషుడు దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, దేవుణ్ణి మరిచాడు. వాడికి నీతి న్యాయాలు ఉండవండి, అతను గ్రహింపు ఉండదు. అక్రమం విస్తరించిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది, విశ్వాసం ఉండదు. ఒకరినొకరు అప్పగించుకుంటారు. అంతం వరకు సహించువాడెవడో వాడే. అంతం వరకు నమ్మకంగా ఉండాలని మనం క్రైస్తవులం. ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉండాలి. 40 రోజులు ఉపవాసం కాదు, 3 రోజులు ఉద్యోగ సభలప్పుడు కాదు, ఆదివారం ఆలయంలో మాత్రం కాదు, ఇంట బయట రాత్రి పగలు ఎవరు చూసినా చూడకపోయినా మనం దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. అటువంటి వారే ప్రభు వచ్చినప్పుడు ఎదుర్కొంటాం సంతోషంగా. అప్పుడు వాడు భయపడటానికి ఏమీ లేదు. ఇక ప్రభు రాకడం చూసి ఆనందంతో హల్లెలూయా పడుతూ కనురెప్పపాటులో ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. మనం మధ్యాకాశంలోనికి ఎత్తబడతాం. ప్రభుతో పాటు దేవుని రాజ్యములో జీవించబోతున్నాం. ఈ లోకంలో మనం దేవుని మాటలు వినకుండా పై భక్తిని మాత్రమే ఆచరించి హృదయశుద్ధిని కాపాడుకోకుండా వాక్యానుసారంగా జీవించకుండా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా మనం జీవిస్తే అవిశ్వాసులు, దొంగలు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, ఓ పెద్ద లిస్టే ఉంది. ఒకసారి చదివేద్దాం చూడండి. ప్రకటన గ్రంథం 21:8. ప్రకటన 28:1. నా టైం అయిందని నాకు తెలుసు, నేను ముగిస్తున్నా. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుదురు. ఇది 2వ మరణం. భయంకరమండి. మనం ఇలాంటి పాపాల్లో ఉండి పరలోకం వెళ్దామనుకుంటే వెళ్ళదు. అలాంటి పాపాలు ఉన్నప్పటికీ మన పాపమును మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు కనుక మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మీలో కొందరు అట్టివారై ఉంటుంది, కానీ క్రీస్తు రక్తంలో కడగబడి నీతివంతులుగా తీర్చబడి ఆత్మ ద్వారా మీరు పరిశుద్ధపరచబడ్డారు. పరిశుద్ధపరచబడ్డావా? మన పాపాలు పోగొట్టుకోవడానికి ఏం చేయక్కర్లా, పశ్చాత్తాపడాలి. నేను పాపిని అని యథార్థంగా నీ హృదయంలో నీవు గ్రహించి యేసు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. నీ పాప కొరకే సులువులో ఆయన మరణించాడు, నీకు రావలసిన సిగ్గును ఆయన భరించాడు,
నీ శిక్షను ఆయన భరించాడు, నీ పాపం వల్ల వచ్చిన జీతాన్ని, మరణాన్ని ఆయన మింగేశాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం తప్పు ఒప్పుకుంటే ఆయన హీ పెయిడ్ ఇట్ ఆల్. ఆయన ఆల్రెడీ మన పాపానికి పరిహారం చేశాడు కనుక మనకు ఆయన నామంలో ఇవాళ పాప క్షమాపణ ఉంది. మీకంటే ముందు వేశ్యలు, దొంగలు దేవుని రాజ్యానికి వెళ్తాడని పరిశీలనతో చెప్పారు. వాళ్ళు దొంగలవని, వేషలవని, వ్యభిచారులవని, పాపులవని, ఎలాంటి వాడవని యేసయ్య రక్తంలో కడగబడినప్పుడు ఇక మచ్చ లేదు, మురికి లేదు, పాత దోషాలు ఇక కనబడవు. ఒప్పుకున్న ప్రతి పాపం కడిగివేయబడింది, తుడిచివేయబడింది. ప్రభు నేనే నా చిత్తానుసారంగా నీ దోషములను తుడిచివేయుచున్నాను, మరెన్నడూ నేను వాటిని జ్ఞాపకం చేసుకున్నాను. ఈరోజు మీ జీవితాల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత మోకరించి ప్రార్థించండి. ఎప్పటికప్పుడు మీ మనస్సాక్షి దోషారోపణ చేసే ప్రతి పాపాన్ని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. మనం ఒప్పుకోవటం మన పని, కడగటం ఆయన పని, శుద్ధీకరించడం ఆయన పని. ఎప్పటికప్పుడు హృదయాన్ని నిర్మలంగా పెట్టుకుంటే ప్రభు ఎప్పుడు వచ్చినా, ఆయన రాకముందే మనం చచ్చినా ఎక్కడుంటాం? పరలోకంలో ఉంటాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే పరలోకం. నిజమేనా? ఈ రాత్రి ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ నరకములో ఉండకుందరు గాక. మనందరము క్రీస్తు రక్తములో కడగబడి ఆయన రాజ్య వారసుల మగుదుము గాక. చివరిగా ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవా, మా హృదయాలను చూస్తున్న దేవా, నీ వాక్యం వింటుండగా మాలోని తప్పులు, బలహీనతలు మేము చూచుకున్నట్లు నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించు నాయన. పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చినప్పుడు పాపముడి గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపచేయునన్న మాట ఈ రాత్రి ఈ ఆవరణలో జరగనిమ్మ నాయన. దోషులుగా వచ్చిన వారిని నిర్దోషులుగా తిరిగి వెళ్ళిన రక్తంలో కడిగిన ఆయన, పాపులుగా వచ్చిన వారిని పరిశుద్ధపరిచి పంపించయ్యా. తాగుడుకు బానిసైన వారిని తాగుడుని జయించే వారిగా మార్చును ఆయన. మూఢనమ్మకాలతో, అజ్ఞానంతో, అవిశ్వాసంతో లోకానుసారంగా జీవిస్తున్న వారిని ఆధ్యాత్మిక సత్యమును ఎరిగిన వారిగా పరిశుద్ధాత్మ అభిషేకముతో పరిశుద్ధపరచబడి క్రీస్తు బిడ్డలుగా జీవించుటకు సహాయం చేయం. మమ్మల్ని వెంటాడుతున్న సాతాను శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారదోలుచున్నాము తండ్రి. మమ్మల్ని కృంగదీస్తున్న అపవాదికి మేము లోబడక, నా యేసునందు నాకు విజయం ఉన్నది, నా పాపములు ఆయన రక్తములో కడగబడి ఉన్నవని ఎదురించు శక్తిని దయచేయ్యా. రాకడ గుర్తులన్నీ నెరవేరుతున్నాయ్యా. యుద్ధాల గురించి వింటున్నామయ్యా, కరువుల గురించి వింటున్నామయ్యా, భూకంపాలు జరుగుతున్నాయి, అక్రమం విస్తరించేదయ్యా. అనేకులు నేనే క్రీస్తునని చెప్పేవాళ్ళు బయలుదేరరయ్యా. ప్రపంచమంతటా ప్రేమ చల్లారిపోతుందయ్యా, అక్రమం విస్తరించిపోతుందయ్యా. ఏదో ఏ గడియో ఏ నిమిషమో నీ రాకడ మాకు తెలియదు కనుక మా హృదయాలు శుద్ధి చేసుకుంటూ సహాయం ఇచ్చేయి. ప్రభు చిత్తమైతే బతికుండి ఇది అది చేయదుమని చెప్పుకున్నట్లుగా మరణిస్తే ప్రభుతో ఉంటాం, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతామని ఒక తీర్మానం చేసుకుంటూ ఈ రాత్రి సహాయం ఇచ్చేయి. మరణమైన జీవమైన యేసయ్యతోనే అనే ఒక నిబంధన చేసుకోవడానికి సహాయం చేయ. ఇంకా లోతైన రక్షణ లేని వారికి ఈ రాత్రి పరిశుద్ధాత్మ కార్యం వారి హృదయాల్లో జరిగించము. రక్షించబడి ఇంకా కొన్ని బలహీనతలకు గురైపోతూ మళ్ళీ పడిపోతున్నామని చెప్పేవారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము నాయన. మా శరీరాలు మమ్మల్ని కృంగదీయకుండా, శరీర బలహీనతల నుండి, మానసిక ఆందోళనల నుండి, కుటుంబ సమస్యల నుండి మాకు విడుదల దయచేయి నాయన. అపవాది తంత్రములు ఎరిగిన వారిమై ప్రతి విషయములో అపవాదిని ఎదురించడానికి సహాయం చేయము. ఈ రాత్రి నుంచి మా హృదయాలలో పరిశుద్ధాత్మని కార్యాలు జరిగించయ్యా. ఇది మొదలుకొని జయ జీవితాలు మాకు దయచేయి నాయన. ప్రతి సమస్యను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారదోలుచున్నాము. ప్రతి అనారోగ్యమును నీవు చిందించిన రక్తధారల ద్వారా స్వస్థపరుచున్నాము. ప్రతి ఆటంకమును నీ నామంలో తొలగించుచున్నాము. ప్రతి ఓటమిని నీ నామములో విజయముగా మారుస్తున్నాము. ప్రతి బాధ, వేదన ఆనందముగా, తృప్తిగా మారుటకు పరిశుద్ధాత్మని కార్యాలు జరిగించయ్యా. ఈ గట్టుగదరు ముగిసినా, మేము మా వెళ్ళకి వెళ్ళినా
మమ్మల్ని విడువని ఎడబాయిన దేవుడిగా నీ ఉన్నావని, నీ పరిశుద్ధాత్మ కార్యాలు మాలో కొనసాగుటకు, పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా నీ రాకడ కొరకు సిద్ధపడిన వారిగా ఉండుటకు సహాయం చేయము. ఆశతో వచ్చిన ప్రతి ప్రాణిని తృప్తిపరిచి పంపించము. ప్రతి అనారోగ్యంతో వచ్చిన వ్యక్తిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచున్నాము తండ్రి. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచినన్న మాట అక్షరాల ఈ రాత్రి అక్కడ నెరవేర్చును. ఆయన మాతో పాటు లైవ్లో జూమ్లో చూస్తున్న వారిని కూడా కనికరించి, ఏ దేశాల నుంచి, ఏ పట్టణాల నుండి ఎవరెవరు ఎక్కడ ఏకీభవిస్తున్నారో, ఎక్కడున్న వారి సమస్యలు ఏదో, ఏ దోషం ఏదో, ఏ బలహీనత ఏదో, పరిశుద్ధాత్మని కార్యము ఇక్కడ అక్కడ జరుగునట్లుగా నీ ఆత్మను కుమ్మరించుము నాయన. ఈ రాత్రి నిండైన దీవెనలు మాకిచ్చి, నిశ్చితమైతే నీ రాకల ఆలస్యమైతే మరల కలుసుకోవడానికి, లేక నీ రాజ్యంలో నిరంతరం ఉండే ఆ పరలోకములో నీతో పాటు జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. చాలా సంతోషం. ఆలస్యమైన ఉన్నారు. లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా వందనాలంటే మీరు కూడా మీ ప్రార్థన అవసరాల భారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి. వాట్సాప్లన్నీ మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తాం. మీకు అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ నైట్. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వం అయితే డిసెంబర్ 4వ తారీఖు మరొకసారి మీ బెంగళూరు వస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ వచ్చి, వీలైతే 2 సెషన్స్కి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందండి. సంవత్సరాంతంలో ఉన్నాం. మీరు బెంగళూరు చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మధ్యాహ్నం సెషన్లో మీరు హాజరై అవసరమైతే మీరు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో బెంగళూరులో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పరచబడుతుంది. మరిన్ని వివరాలు కావాల్సిన వాళ్ళు 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా QR కోడ్ ఇవ్వబడింది, మీరు స్కాన్ చేసుకోండి. మరి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు అడ్రస్ వివరాలు పంపించబడతాయి. ముఖాముఖి మిమ్మల్ని చూడాలని, వ్యక్తిగతంగా మేము మీకోసం ప్రార్థన చేయాలని మేము బెంగళూరు వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుని నిండారా దీవించి ఆశీర్వదించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ ద్వారా మిమ్మల్ని మరింతగా బలపరచాలని, ముఖాముఖిగా చూసి మీ లోపాలు దిద్దాలని ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. రండి, దీవించబడండి. వందనాలు. దేశాల్లో అన్ని జాతుల్లో అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం. కల్వరి దర్శనం, ప్రేమకు నిదర్శనం, దైవ ప్రేమకు నిదర్శనం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.
ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మరోసారి డిసెంబర్ 10వ తారీఖున ఒక ప్రత్యేకమైన పాస్టర్స్ క్రిస్మస్ మీటింగ్లో వాక్యం అందించడానికి ముంబై వస్తున్నాను. అందరికీ ఆహ్వానమే. ఎవరైనా రావచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ముంబైలో మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్లో ధారావిలో జరిగే ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ మీటింగ్కి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరికీ కలిసి మన ప్రభు జనాన్ని గుర్తు చేసుకొని ఆయన యందు ఆనందిద్దాం. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేదా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మిమ్మల్ని నేరుగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని మరోసారి ముంబైలో 1 డే గెట్ టుగెదర్ను ఈ డిసెంబర్ 11వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా రండి. కల్వరి దేశం టీవీ ప్రోగ్రాముల ద్వారా, అలాగే సోషల్ మీడియా ద్వారా బలపడుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడటానికి, ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యం అందించడానికి మనం అందరం కలిసి రెహతోర్ మెమోరియల్ మెథడిస్ట్ చర్చ్లో స్టేషన్ రోడ్, పరేల్, ముంబై. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయొచ్చు, లేదా క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసుకోవచ్చు. ఒకే సెషన్ అండి. ఈ 1 డే గెట్ టుగెదర్ సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు తప్పక హాజరవ్వండి. దైవ దీవెనలు పొందండి. ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి.